Good evening, children, and good evening, everyone. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? క్లాసెస్ వింటున్నారా రోజు? సో పే యువర్ టోటల్ అటెన్షన్ టువర్డ్స్ ద క్లాస్. మంచి కొత్త విషయాలు నేర్చుకోండి రోజు. ఓకేనా? యాజ్ యూజువల్ గా మనం మన క్లాస్ లోకి వెళ్లే ముందు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ఆ గొప్ప వ్యక్తి ఎవరో ఫోటో చూడగానే మీరే చెప్పేస్తారు. ఆ ఫోటో చూడగానే ఆ వ్యక్తి పేరేంటో మీరే చెప్పేస్తారు. ఆ వ్యక్తి గురించి మనం అందరికీ తెలిసిన మనిషే కదా. ఎవరు చెప్పండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. రైట్. మనం ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు భారతదేశ 11వ రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే మీ అందరికి తెలుసు కదా, ప్రెసిడెంట్. కానీ ఆయన కేవలం ఈ పదవులకే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప ప్రేరణ, మార్గదర్శకుడు మరియు పిల్లలకు, యువతకు ఆదర్శం. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన చదువుపై మక్కువ పెంచుకున్నారు. పేదరికం, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ చదువు నిర్లక్ష్యం చేయలేదు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కళాశాల విద్య పూర్తి చేసిన తర్వాత కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలలో పనిచేశారు. డిఆర్డిఓలో, ఇస్రోలో పనిచేశారు. బాలిస్టిక్ క్షిపణులు మరియు అంతరిక్ష ప్రయోగాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను భారతదేశ క్షిపణి మనిషి అని కూడా పిలుస్తారు. అంటే ఇంగ్లీష్ లో ఏంటి? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే. 2002 నుంచి 2007 వరకు అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా విద్యార్థులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉండేది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడేవారు. వారి కలలను నిజం చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చేవారు. కలాం ఎప్పుడూ కలలు కనమని, ఆ కలలను నిజం చేసుకోవడానికి కృషి చేయమని చెప్పేవారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలని, అప్పుడే విజయం సాధించగలమని ఆయన నమ్మేవారు. కలాం చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ ఎప్పుడూ గర్వం చూపలేదు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను సహనంతో ఎదుర్కోవాలని, వాటిని అధిగమించాలని ఆయన చెప్పేవారు. దేశం కోసం పాటుపడాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన కోరుకున్నారు. అబ్దుల్ కలాం గారు కేవలం ఒక వ్యక్తే కాదు, ఆయన ఒక శక్తి. ఆయన జీవితం, సందేశం నేటికి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు అబ్దుల్ కలాం గారి గురించి మనం కొంచెం మాట్లాడుకున్నాం కదా. మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా? సో మీలో కూడా అబ్దుల్ కలాం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతమంది డిఆర్డిఓలో, ఎంతమంది ఇస్రోలో జాయిన్ అవుతారో చూద్దాం. రైట్. అప్పుడు మమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఓకే, విల్ గో టు అవర్ క్లాస్. చూడనా, ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. కానీ మనం ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు మనం మన ప్రీవియస్ క్లాస్ టాపిక్ ఒకసారి రివైజ్ చేసుకుందాము. కొన్ని క్వశ్చన్స్ దీని మీద మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏంటిది? మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? కోఆర్డినేట్ యాక్సెస్, కోఆర్డినేట్ సిస్టమ్ నేర్చుకున్నాం. కార్టీషియన్ సిస్టమ్ నేర్చుకున్నామా? కార్టీషియన్ ప్లేన్. రైట్. అందులో ఏమని నేర్చుకున్నాము? ఈ ప్లేన్ లో 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఏదైనా ఒక పాయింట్ ని రిప్రజెంట్ చేయాలి అంటే మనకి 2 రిఫరెన్సెస్ కావాలి అని నేర్చుకున్నాము. ఆ రిఫరెన్సెస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ బేస్ చేసుకొని మనం తీసుకుంటామని నేర్చుకున్నాము. ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయని, సో హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అని, వర్టికల్ లైన్ వై యాక్సిస్ అంటారని మనం నేర్చుకున్నాము. ఓకేనా? ఈ 2 కోఆర్డినేట్ యాక్సిస్ మొత్తం ప్లేన్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశాయి అంటే 1, 2, 3, 4.
4 పార్ట్స్ గా డివైడ్ చేశాయని మనం దాన్ని యాంటీ క్లాక్ వైజ్ లో నేమింగ్ ఇచ్చాము. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, 3, 4. రైట్. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో తీసుకున్న వాటన్నిటికి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. అలాగే అప్ సైడ్ ఆఫ్ ద వై యాక్సిస్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. డౌన్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి వై యాక్సిస్ మీద. రైట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏదైనా మనం ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ పాజిటివ్ గా ఉంటాయని నేర్చుకున్నాం. కోఆర్డినేట్ అంటే ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అంటే ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఒక పాయింట్ వై యాక్సిస్ నుంచి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత దూరం ఉందో దానిని ఎక్స్ కోఆర్డినేట్ అంటారు. ఎక్స్ కోఆర్డినేట్ కి ఇంకో పేరు యాప్సిసా అని నేర్చుకున్నాము. అండ్ ఆల్సో వై కోఆర్డినేట్ అంటే అది ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ పాయింట్ ఎంత దూరం ఉందో ఎలాంగ్ వై యాక్సిస్ దానిని వై కోఆర్డినేట్ అంటారు అని మనం నేర్చుకున్నాం. వై కోఆర్డినేట్ నే ఆర్డినేట్ అంటారని కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఏవైనా ఒక పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే దాని కోఆర్డినేట్స్ రెండు పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్ అని తెలుసుకున్నాము. ఓకేనా? అన్ని గుర్తొస్తున్నాయా? రికలెక్ట్ అవుతున్నాయా? రైట్. థర్డ్ క్వాడ్రంట్ లో ఎక్స్, వై బోత్ ఆర్ నెగిటివ్. While coming to fourth quadrant, x is positive, y is negative. ఓకేనా? ఈ ప్లేన్ మొత్తాన్ని ఏమని అంటారు? కార్టీషియన్ ప్లేన్ అంటారు. వాట్ ఈస్ దిస్? కార్టీషియన్ ప్లేన్. ఇదంతా మనం మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము. Am I right? And one more thing we have learned. What is that? ఈ x యాక్సిస్, y యాక్సిస్ బోత్ ఇంటర్సెక్ట్ చేసుకునే ప్లేస్ నే ఆరిజిన్ అంటారు అని కూడా మనం నేర్చుకున్నాము. ఆరిజిన్ కి మనము ఆర్డర్ పేరు ఏమని రాస్తాము? 0,0. దాని ఆరిజిన్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? O తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఆరిజిన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై O. అండ్ ఆల్సో ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే, ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే దాని కోఆర్డినేట్స్ ఏమవుతాయి? x,0. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? అదే ఒక పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటే దాని కోఆర్డినేట్స్ ఏమవుతాయి? 0,y. మనం మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ రోజు మనం మన టాపిక్ లోకి వెళ్దాము. ఓకేనా? ఇదంతా మనం మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్న టాపిక్స్. దీన్ని బాగా రివైజ్ చేసుకున్నాం కదా. అండ్ ఆల్సో ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. వాట్ ఈస్ దట్? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు మనము లీనియర్ ఈక్వేషన్స్ గురించి 8th క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? జస్ట్ కొంచెం రికలెక్ట్ చేసుకున్నాము. రికలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x - 6 = 0 ఉందనుకున్నాం. ఈ ఈక్వేషన్ ఏమని అంటారు? లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఎందుకు అని అంటే ఇది ఒక పాలినామియల్. పాలినామియల్ అంటే ఏంటి? వేరియబుల్స్, కాన్స్టెంట్స్ కలిసి ఉంటాయి. అండ్ ఆల్సో కాంబినేషన్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కాంబినేషన్. అండ్ ఆల్సో వేరియబుల్స్ పవర్ కనుక ఒక నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయితే దానిని పాలినామియల్ అంటారు. రైట్. వేరియబుల్ పవర్, ఇక్కడ వేరియబుల్ ఏముంది? ఎక్స్ ఉంది. దీని పవర్ ఎంత? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు పవర్. రైట్. వేరియబుల్ పవర్ కనుక నాన్ నెగిటివ్ అయితే దానిని పాలినామియల్ అంటారు. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అంటారు. సో పాలినామియల్ లో మనకి డిఫరెంట్ పాలినామియల్స్ ఉన్నాయి. లీనియర్ అని, క్వాడ్రాటిక్ అని, క్యూబిక్ అని అలా ఉన్నాయి. రైట్. లీనియర్ అంటే ఏంటి? ఎక్స్ పవర్ అంటే వేరియబుల్ పవర్ 1 ఉంటే, వేరియబుల్ పవర్ కనుక 1 ఉంటే దానిని లీనియర్ ఈక్వేషన్ అంటారు. లీనియర్ ఈక్వేషన్ లో రూల్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్ కి డిగ్రీ అనేది 1 ఉండాలి. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ కి డిగ్రీ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఓకేనా? ఒకవేళ మనం తీసుకున్న లీనియర్ ఈక్వేషన్ లో ఒకటే వేరియబుల్ ఉంటే
దానిని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటాము. వాట్ ఈస్ దట్? ఇదేంటి చూడండి, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్ లో? ఈ ఈక్వేషన్ లో ఒక్కటే వేరియబుల్ ఉంది, అది కూడా ఏంటి? ఎక్స్ అనే వేరియబుల్. దాని పవర్ ఎంత? 1. సో దీన్ని ఏమని అనాలి? ఎక్స్ పవర్ 1 ఉంది అంటే వేరియబుల్ పవర్ 1 ఉంది కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాము. ఓకేనా? ఒకటే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఓకేనా? ఇక్కడ మనం తీసుకున్న ఈక్వేషన్ ఏంటి? 2x - 6 = 0. ఈ 6 ని నేను RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ పంపించాను అనుకోండి, ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? అది +6 అవుతుంది. 2x ఇటు వెళ్తే ఏమవుతుంది? +6 అవుతుంది. am I correct? రైట్. నెక్స్ట్ స్టెప్ లో నేనేం చేస్తున్నాను? ఈ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కదా, దీన్ని ఆపోజిట్ సైడ్ కి పంపిస్తున్నాను అంటే RHS కి పంపిస్తున్నాను. ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి RHS కి వెళ్తే అదేమవుతుంది? డివిజన్. ఓకేనా? 6 / 2 అంటే ఎంత అవుతుంది? x = 2 1s 2 3s x = 3 అవుతుంది. ఒకవేళ నేను ఈ వాల్యూని, ఈ ఈక్వేషన్ ని నెంబర్ లైన్ మీద దీని సొల్యూషన్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి అంటే 0 1 2 3 4 -1 -2 ఇది నెంబర్ లైన్. మనకు తెలుసు కదా నెంబర్ లైన్ ఎలా ఉంటుందో, అన్ని నెంబర్స్ ఆ నెంబర్ లైన్ మీద ఉంటాయి. సో దీని సొల్యూషన్ ని నేను రిప్రజెంట్ చేయాలి అంటే ఎక్కడ రిప్రజెంట్ చేస్తాను? x = 3. ఇది నాకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. సో దీని సొల్యూషన్ నేను చూపించాలి అంటే నెంబర్ లైన్ మీద సింపుల్ ఒకటే ఒక పాయింట్ తో చూపించేస్తున్నాను కదా. సో గుర్తుపెట్టుకోండి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్. వాట్ ఈస్ దట్? యూనిక్ సొల్యూషన్. దేనికి యూనిక్ సొల్యూషన్? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఒకటే వేరియబుల్ ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అయితే దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? గుర్తొచ్చిందా ఇప్పుడు? అండ్ ఆల్సో వన్ మోర్ టర్మ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇది వేరియబుల్, ఎక్స్ అనేది వేరియబుల్. ఎక్స్ పక్కనున్న నెంబర్ ఏమని పిలవాలి? కోఎఫిషియంట్. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ దట్? కోఎఫిషియంట్. ఎక్స్ పక్కన ఉండే కాన్స్టెంట్ ని ఏమని పిలవాలి? ఎక్స్ పక్కన ఉండే నెంబర్ ని కోఎఫిషియంట్. రిపీట్ అలాంగ్ విత్ మీ, కోఎఫిషియంట్. ఓకే. మళ్ళీ ఇంకొక కాన్స్టెంట్ నెంబర్ ఉంది కదా, ఈ కాన్స్టెంట్ నెంబర్ ఏమని పిలవాలి? ఇంకొక నెంబర్ ఉంది కదా, దీన్ని కాన్స్టెంట్ అని పిలవాలి. ఇదేమో కోఎఫిషియంట్, ఇదేమో కాన్స్టెంట్. ఇది ఎక్స్ అనేదేమో వేరియబుల్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎలా, ఏ ఫామ్ లో ఉంది? ax + b = 0. ఇదేంటిది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ స్టాండర్డ్ ఫామ్. ఓకేనా? స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ax + b = 0. a and b are any number. ఓకేనా? ఎక్స్ మాత్రం వేరియబుల్ అంటే దాని వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ కావాలి అంటే నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసి చూపించాము. దానికి మనం చెప్పుకున్నాము లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి ఎన్ని ఉంటాయి మనకి సొల్యూషన్స్? యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? మనకి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి యూనిక్ సొల్యూషన్. నౌ మన టాపిక్ ఏంటి ఈరోజు? లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఈ టూ వేరియబుల్స్ టాపిక్ లోకి మనం ఇప్పుడు వెళ్దాం. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే మనం ఏం నేర్చుకున్నాము? ఒక్కటే వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్ ని మనం సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేసాము? సాల్వ్ చేసేటప్పుడు మనము రెండు వైపులా కాన్స్టెంట్స్ ని యాడ్ చేసిన, రెండు అంటే LHS లో RHS లో సేమ్ వాల్యూ యాడ్ చేసిన, అదర్వైజ్ సేమ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసిన, ఆ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. బోత్ LHS లో RHS లో ఏం చేయొచ్చు? యాడ్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్ట్ అయినా చేయొచ్చు. LHS కి RHS కి మనం ఒకటే వాల్యూని, కాన్స్టెంట్ వాల్యూని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఆ ఈక్వేషన్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి? LHS ని RHS ని మనం ఒక్కటే వాల్యూతో మల్టిప్లై చేసిన, డివైడ్ చేసిన
ఏది చేసినా దాని వాల్యూ చేంజ్ అవ్వదు. యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద LHS అండ్ RHS. దెన్ ద వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్ వోంట్ చేంజ్. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనము లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వెళ్దాం. 1 వేరియబుల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం చాలానే గుర్తుకు తెచ్చేసుకున్నాము. ఇదంతా మనం మన 8th క్లాస్ లో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం 9th క్లాస్ టాపిక్ లోకి వెళ్దాం. జస్ట్ రివైజ్ చేసుకున్నాము. ఆ రివైజ్ చేసుకున్న టాపిక్ మనకి ఈరోజు సరిపోతుంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బుక్ ఒక పెన్ కొనుక్కున్నారు. మొత్తం కలిపి 25 రూపీస్ అయింది కాస్ట్. సో చూడండి, మీకు ఇక్కడ బుక్ కాస్ట్ తెలీదు, పెన్ కాస్ట్ తెలీదు, కానీ రెండు మీరు కొనుక్కున్న తర్వాత ఆ షాప్ కీపర్ ఎంత అడిగాడు? 25 రూపీస్ అడిగాడు. సో మీరు ఇప్పుడు ఏమంటారు? బుక్ కాస్ట్ తెలీదు, పెన్ కాస్ట్ తెలీదు, కానీ టోటల్ కాస్ట్ మాత్రం 25 రూపీస్ అని తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను బుక్ కాస్ట్ ఎక్స్ అనుకొని ఎక్స్ వేరియబుల్ తో రిప్రజెంట్ చేసి పెన్ కాస్ట్ కనుక వై వేరియబుల్ తో రిప్రజెంట్ చేస్తే నాకు మొత్తం ఎంత అవుతుంది? 25 రూపీస్ కి ఈక్వల్ అవుతుంది. ఆమె కరెక్ట్? సో ఏం చేశాను? ఒక బుక్ ఒక పెన్ కొనుక్కుంటే షాప్ కీపర్ 25 రూపీస్ అడిగాడు. దీన్ని నేను వేరియబుల్స్ ఫామ్ లో ఒక ఈక్వేషన్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే బుక్ కాస్ట్ నేను ఎక్స్ అనుకున్నాను అండ్ పెన్ కాస్ట్ ని వై అనుకున్నాను. సో దట్ నాకు ఈక్వేషన్ ఎలా ఫామ్ చేశాను? నేను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కనుక 3 బుక్స్ కొనుక్కున్నాను ప్లస్ 2 పెన్స్ కొనుక్కున్నాను. సో షాప్ కీపర్ కనుక నన్ను ఒక 55 రూపీస్ అడిగాడు అనుకోండి, అప్పుడు నేను ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేయాలి? 3 బుక్స్ నేను బుక్ కాస్ట్ ఏమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. 3x ప్లస్ పెన్ కాస్ట్ ఏమనుకున్నాను? వై అనే వేరియబుల్ తో రిప్రజెంట్ చేశాను. 2y ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఎంత అవుతుంది? టోటల్ కాస్ట్ 55 రూపీస్. ఓకేనా? మీకు అర్థమైందా ఇప్పుడు? రైట్. సో అలానే మనం ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 2s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎస్ అనేది ఒక వేరియబుల్, టీ అనేది ఒక వేరియబుల్. మనము ప్రతిసారి వేరియబుల్స్ ని ఎక్స్ తోను వై తోను రిప్రజెంట్ చేయాలని రూల్ ఏం లేదు. దానిని మనం వేరే లెటర్స్ తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? వేరే లెటర్స్ తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? వేరియబుల్స్ ఎస్ టీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, p ప్లస్ 4q ఈజ్ ఈక్వల్ టు 7. చూడండి, ఇందులో వేరియబుల్స్ ఏమున్నాయి? p అనేది ఒక వేరియబుల్, q అనేది ఒక వేరియబుల్. p ప్లస్ 4q ఈజ్ ఈక్వల్ టు 7. అండ్ అలాగే చూడండి, 5u ప్లస్ 5v ఈజ్ ఈక్వల్ టు 9. చెప్పండి, ఇప్పుడు ఇందులో వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? u అనేది ఒక వేరియబుల్, p అనేది ఒక వేరియబుల్, పై అనేది కాన్స్టెంట్ 3.14 మనకు తెలుసు కదా. రైట్. అలాగే ఇక్కడ ఇంకొక చూడండి, 3 ఈజ్ ఈక్వల్ టు √2x మైనస్ 7y. √2x మైనస్ 7y. ఇప్పుడు ఇది మీరు చూసారనుకోండి, ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్స్ ఒక వేరియబుల్, వై ఒక వేరియబుల్. ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ కూడా 1 అనే ఉంది. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? డిగ్రీ 1 అయింది కాబట్టి ఈ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. ఈ లీనియర్ ఈక్వేషన్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీనిని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనాలి. ఏమనాలి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనాలి. why in 2 వేరియబుల్స్? why? because there are 2 వేరియబుల్స్ in the given equation. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. వేరియబుల్ అనేది ఒక్కటే ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకేనా? అర్థమైందా? రైట్. అయితే చూడండి నాన్న, ఇప్పుడు మనం కొన్ని ఈక్వేషన్స్ చూసాము. ఆ ఈక్వేషన్స్ లో మనం ఏం చూసాము? 2 వేరియబుల్స్ చూసాము. ఆ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసాము? ఆ వేరియబుల్స్ సమ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ నెంబర్ చూపించాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25 అన్నాను నేను. అదే ఈ 25 ని నేను LHS లోకి తెచ్చాను అనుకోండి, ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ పాజిటివ్ 25 ఉంది కాబట్టి నేను LHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే ఇది ఏమవుతుంది? నెగిటివ్ 25. ఇక్కడ ఆల్రెడీ RHS లో 25 వచ్చేసి ఇక్కడ 0 ఉంటుంది. ఓకేనా? సిమిలర్లీ
p plus 4q is equal to 7 అని మనం అనుకున్నాం ఇందాక. ఇది 7 ని నేను ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఇది +7 ఇటు వస్తే -7 అవుతుంది. ఓకేనా? 4q - 7 is equal to 0. సో మనం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దీనిని మొత్తం RHS 0 చేసి కూడా రాసుకోవచ్చు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ని మొత్తం RHS లో 0 పెట్టుకొని కూడా ఈక్వేషన్ ని ఫామ్ చేయొచ్చు. దీనికి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంది. ఏంటిది అది? ax plus by plus c equal to 0. What is that? ax plus by plus c equal to 0. What is this? This is the standard form of linear equation in 2 variables. Standard form of linear equation in 2 variables. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది నేను లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతాను. ax plus by plus c equal to 0. This is the standard form of linear equation. ఇక్కడ వేరియబుల్స్ ఏమేంటి? x, y అనేవి వేరియబుల్స్. Then what about a, b, c? a, b, c are real numbers. What are those real numbers? Say again. x, y. x, y ఏంటి? వెరీ గుడ్, వేరియబుల్స్. ఏబిసి అంటే ఇది 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 ఏంటిది? ఏబిసి ఏంటిది? రియల్ నెంబర్స్. వెరీ గుడ్. XY ఆర్ వేరియబుల్స్, ఏబిసి ఆర్ రియల్ నెంబర్స్. ఇప్పుడు నేను మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాను. మీలో ఎవరు ఇచ్చిన ఈక్వేషన్ ని ఇలా RHS లో 0 చేసి ax plus by plus c equal to 0 ఫామ్ లో కన్వర్ట్ చేస్తారో చూస్తాను. ఓకేనా? రైట్, మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇస్తున్నాను. మీరు కూడా ఫాస్ట్ గా, నాకంటే ముందు మీరే మీ నోట్బుక్ లో ఆన్సర్ చేసేయాలి. ఓకేనా? ఎవరు చేస్తారో చూద్దాం. ఇప్పుడు 2x plus 3y is equal to 4.37. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ x minus 4 equal to √3y. ఓకేనా? అండ్ థర్డ్ ఈక్వేషన్ 4 equal to 5x minus 3y. నేను కరెక్ట్ గా 1 minute టైం ఇస్తాను. ఈ 1 minute టైంలో మీరు ఇది కంప్లీట్ చేసేయాలి. ఇది 3 జస్ట్ 1 స్టెప్పే కదా. ఐ థింక్ యూ కెన్ కంప్లీట్ డెఫినెట్లీ. ఏం చేయాలి? 3 ఈక్వేషన్స్ మీరు స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్? ax plus by plus c is equal to 0. ఈ 3 ఈక్వేషన్స్ ని ఇలా స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి. ఓకేనా? రాస్తున్నారా అంతా? రైట్, ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి అన్న. 2x plus 3y ఏం చేయాలి? 4.37 ని LHS కి ట్రాన్స్పోజ్ చేయాలి. LHS కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -4.37. సారీ, ఎక్స్క్యూజ్ మీ. రైట్, ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంది? ax plus by plus c. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. b వాల్యూ 3 అండ్ c వాల్యూ -4.37. ఓకేనా? మనం కంపేర్ చేసుకుంటే ఏమొచ్చింది? a equal to వచ్చింది, b equal to 3 వచ్చింది, c equal to -4.37 వచ్చింది. రైట్, ఇప్పుడు చూడండి. x - 4 equal to √3y. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ RHS లో ఉన్న y టర్మ్ ని మనం LHS కి ట్రాన్స్పోజ్ చేయాలి. ఏం చేయాలి? దీన్ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? x - 4 -√3y. అంతేనా? ఇక్కడ +√3y ఉంది. ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -√3y. ఓకేనా? ఎనీ డౌట్? రైట్, x is equal to 0. ఎందుకంటే RHS లో ఇప్పుడు ఏం లేదు కదా, ఏం లేదు కాబట్టి 0తో రిప్రజెంట్ చేశాను. సో ఫస్ట్ x టర్మ్ రాయాలి, నెక్స్ట్ y టర్మ్ రాయాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ రాయాలి. x -√3y -4 is equal to 0. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి ax plus by plus c తో. కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది? a equal to x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఏమీ లేకపోతే మనకి ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. సో a equal to 1. b equal to y coefficient. What is y coefficient? -√3. Right? What is c? c is here -4.
వెరీ గుడ్. హౌ మెనీ ఆఫ్ యూ సాల్వ్డ్ దిస్? ఎంతమంది సాల్వ్ చేశారు మీలో? వెరీ గుడ్, వెరీ గుడ్. చూడన్నానా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఉంది కదా మనకి. సెకండ్ ప్రాబ్లం అయిపోయింది, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం లో క్వశ్చన్ ఏంటి? 4 = 5x - 3y. 4 = 5x - 3y. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ RHS లో ఉన్న 2 టర్మ్స్ ని LHS లోకి తీసుకొస్తాను. తీసుకొస్తే ఏమవుతుంది? పాజిటివ్ టర్మ్ కాస్త నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ టర్మ్ కాస్త పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? 4 5x తీసుకొస్తే -5x, నెక్స్ట్ -3y ని LHS లోకి తీసుకొస్తే +3y = ఇటేమీ లేదు, RHS లో ఇంకేం ఉండదు కాబట్టి రెండు ఇటు వచ్చేసాయి కాబట్టి ఇదేమవుతుంది? 0 అవుతుంది. సో దీన్ని నేను ఎలా రాయాలి? ఫస్ట్ x టర్మ్ కి సంబంధించింది రాయాలి, -5x. నెక్స్ట్ y టర్మ్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. 4 కి ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ సింబల్ ఉన్నట్టు. సో +4 = 0. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ax + by + c తో కంపేర్ చేస్తే, ఎందుకు దీంతో కంపేర్ చేస్తే? దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, x కోఎఫిషియంట్ అంటే a = how much? -5. అండ్ ఇక్కడ y కోఎఫిషియంట్ b = ఇక్కడ మన ఈక్వేషన్ లో ఎంత? 3. c అంటే కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 4. ఇప్పుడు అర్థమైంది కదా మనం ABC వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇస్ దిస్ క్లియర్ నానా ఎవ్రీవన్? ఓకే, రైట్. చూడండి నానా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఫామ్ మనం ఏమని చెప్పుకున్నాం? ax + by + c = 0 అని చెప్పుకున్నాము. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి స్టాండర్డ్ ఫామ్ ఇదని చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటి కండిషన్ అంటే a, b బోత్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 ఎట్ ఏ టైం. ఒకటేసారి ఏబిలు రెండు 0 కి ఈక్వల్ అవ్వకూడదు. ఏబి షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 ఎట్ ఏ టైం. ఒకటేసారి రెండు 0 కి ఈక్వల్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2x = 6 ఉంది అనుకుందాం. దీన్ని నేను కావాలంటే ఎలా రాయొచ్చు? 2x + 0y = 6 అని రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది? a వాల్యూ 2 అవుతుంది, b వాల్యూ 0 అవుతుంది, c వాల్యూ 6 అవుతుంది. సో a bలు రెండు ఒకటేసారి 0 అవ్వకూడదు అన్నాను. ఇక్కడ b వాల్యూ ఒక్కటే 0 ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. ఎందుకు అంటే a bలు రెండు 0 అవ్వలేదు, అండ్ ఏదో ఒక 0 అవ్వచ్చు, రెండు 0 అవ్వకూడదు. రెండు 0 అవ్వకూడదు కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ గా నేను రాసుకోవచ్చు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఓకేనా? ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? And also I'll show 2 more examples Nana, so that you can understand very well. So standard form ni nenu alane unchukunnanu. So for example -3x - 4 = 0 ఉంది అనుకుందాము. నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? -3x + 0y -4 = 0 అని రాసుకోవచ్చా? ఇదే ఈక్వేషన్ ని నేను ఇలా రాసుకోవచ్చా? చూడండి, 0 × y 0. సో 0 ఉంది కాబట్టి సో ఇది మొత్తం దీనికి ఈక్వల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏబి వాల్యూస్ చెప్పండి, ఏబిసి వాల్యూస్ దీంతో కంపేర్ చేసి చెప్పండి. ఈ రెండు కంపేర్ చేస్తే ఎంత వస్తుంది? a = -3. సో చూడండి నాన్న, నేను తీసుకున్న ఈక్వేషన్ ఏంటి? -3x - 4 = 0. ఈ -3x - 4 = 0 ని నేను ఎలా రాసుకున్నాను? -3x + 0y - 4 = 0 అని రాసుకున్నాను. సో దట్ నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఇది ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ -3 వచ్చింది, బి వాల్యూ 0 వచ్చింది, సి వాల్యూ -4 వచ్చింది. అంటే నేను ఈ ఈక్వేషన్ ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. ఎందుకు అంటే
నేను దీన్ని స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోగలిగాను. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనే స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోగలిగాను. ఓకేనా? వాల్యూస్ ఎంత వచ్చాయి? ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఎంత వచ్చాయి మనకి? ఏ ఈక్వల్ -3 వచ్చింది, బి ఈక్వల్ 0 వచ్చింది, సి ఈక్వల్ టు -4 వచ్చింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ 1 అనుకుందాం దీన్ని. y ఈక్వల్ టు 2. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? నేను తీసుకున్న ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు 2. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, అవునా కదా? ఎందుకంటే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ పవర్ 1 ఉంది. సో ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఓకేనా? సో దీన్ని నేను ఏమని రాస్తున్నాను? ఈ కాన్స్టెంట్ ని కూడా ఆర్హెచ్ఎస్ కి ట్రాన్స్పోజ్ చేస్తున్నా. ఏమవుతుంది? y - 2 = 0. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా చెప్పండి? 0 × x ప్లస్ y - 2 = 0. చూడండి, 0 × x ప్లస్ y - 2 = 0. నేను దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తే నాకు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 0. b వాల్యూ ఎంత అవుతుంది? అంటే ax ప్లస్ by. b అంటే ఏంటి? y కోఎఫిషియంట్. y కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది? 1. c అంటే కాన్స్టెంట్ -2. సో నాకు a b c వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఆ అండ్ ఆల్సో a అండ్ b బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0. ఒకటి 0 కి ఈక్వల్ అవ్వచ్చు, బట్ బోత్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. either of them can be equal to 0, but both should not be equal to 0. సో ఇదేమని రాయొచ్చు? y = 2 ని నేను లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఫామ్ లో రాయొచ్చు. నేను మీకు ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తాను, మీరు కూడా దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఫామ్ లో రాయండి. ఓకేనా నాన్న? చూస్తాను మీలో ఎంతమంది ఫాస్ట్ గా రాసిస్తారో చూస్తాను. చాలా సింపుల్ కదా, ఈజియెస్ట్ థింగ్. చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ 2x = 3. థర్డ్ ఎగ్జాంపుల్ 5y = 2. ఇప్పుడు నాకు దీన్ని రాసి చూపించండి. నేను స్టార్ట్ చేసే లోపు బోర్డు మీద మీరు నాకంటే ముందే రాసి చూపించాలి. నాకు ఎట్ ద సేమ్ టైం ఏబిసి వాల్యూస్ కూడా రాసి చూపించండి. ఓకేనా? ఏబిసి వాల్యూస్ మీకు తెలుసు కదా ఎలా రాయాలో. 2x = 3, 5y = 2. ఓకేనా? రైట్, నేను రాస్తున్నాను ఇక్కడ చూడండి. 2x = 3. సో ఈ 3 ని నేను ఎల్హెచ్ఎస్ కి ట్రాన్స్పోజ్ చేశాను. 2x - 3 = 0. ఈ ఈక్వేషన్ లో y టర్మ్ లేదు, అందుకని నేను ఎలా రాస్తున్నాను? y టర్మ్ లేదు కాబట్టి 2x ప్లస్ 0 × y - 3 యాజ్ ఇట్ ఈస్. -3 = 0. ఇప్పుడు నేను దీన్ని ax ప్లస్ by ప్లస్ c తో కంపేర్ చేస్తాను. = 0. కంపేర్ చేస్తే ఎంత వస్తుంది? ఏ వాల్యూ ఎంత వస్తుంది నాకు? x కోఎఫిషియంట్ 2. b వాల్యూ ఎంత? y కోఎఫిషియంట్ 0. c వాల్యూ ఎంత? -3. ఓకేనా? a = 2, b = 0, c = -3. సో నేను దీన్ని ఏ ఫామ్ లో రాసాను? 2x = 3 అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఫామ్ లో రాశాను. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ లో ఎలా రాశాను? 2x ప్లస్ 0y - 3 = 0. 5y = 2 ని రాయండి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ లో. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ట్రైయింగ్? వెరీ గుడ్, ట్రై నాన్న, ట్రై. రైట్, ఏం చేస్తున్నాం మనం? ఈ 2 ని ఎల్హెచ్ఎస్ కి తీసుకొస్తాం. 5y - 2 = 0. అంతేనా? ఇప్పుడు దీనికి ఇందులో x అనే వేరియబుల్ ఉందా? లేదు, x అనే వేరియబుల్ లేదు కాబట్టి నేను ఎలా రాయొచ్చు? 0 × x ప్లస్ 5y - 2 = 0. రాస్తే ఏమవుతుంది నాన్న? అది దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేయండి. ax ప్లస్ by ప్లస్ c = 0. ఈ స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ మన ఈక్వేషన్ లో ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఏ అంటే ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 0 ఉంది. p వాల్యూ అంటే y కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ y కోఎఫిషియంట్ 5. c అంటే కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎంత ఉంది? -2. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామా? రైట్, చూడండి అలా వన్ మోర్ పాయింట్ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్ ఏం చెప్పాను? ax ప్లస్ b = 0 అని చెప్పాను. ax ప్లస్ b = 0 అని చెప్పాను. ఎప్పుడైనా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్
అంటే ఏంటి, ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది. బట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకేనా? ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ఏంటి, మనం ఎలా కనుక్కోవాలో మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాము. అంటే అప్కమింగ్ సెషన్స్ ఉంటాయి కదా, అందులో డిస్కస్ చేద్దాం. బట్ ఈ క్లాస్ లో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫినైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయితే యూనిక్ సొల్యూషన్. ఓకేనమ్మా? రైట్, మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. సో మీకైతే ఇప్పుడు అర్థమైంది కదా, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఎలా ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఎలా ఉంటుందో. సో ఇచ్చిన 1 వేరియబుల్ ఈక్వేషన్ కూడా మనం కావాలి అంటే 2 వేరియబుల్ ఈక్వేషన్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేసుకోవాలో కూడా మీరు చూసారు కదా. రైట్, కనిపిస్తుందా నాన్న స్క్రీన్ మీకు? టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను. ఓకేనమ్మా? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. The cost of a notebook is twice the cost of a pen. What is that? The cost of a notebook is twice the cost of a pen. Write a linear equation in 2 variables to represent this statement. ఏం చేయాలంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన క్వశ్చన్ ఒకటి ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్ ని మనం అర్థం చేసుకొని దానికంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలంట. ఆ లీనియర్ ఈక్వేషన్ ఏం చేయాలంట, మనం తీసుకున్న స్టేట్మెంట్ ని రిప్రజెంట్ చేయాలంట. రైట్, సో ద కాస్ట్ ఆఫ్ ఎ నోట్బుక్ ఈస్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్. సో ఇప్పుడు మనం కనుక ఇచ్చిన ప్రాబ్లం లో ఇక్కడ మనకు ఒక హింట్ కూడా ఇచ్చారు. టేక్ ద కాస్ట్ ఆఫ్ ఎ నోట్బుక్. టేక్ ద కాస్ట్ ఆఫ్ ఎ నోట్బుక్ టు బి X రూపీస్. నోట్బుక్ కాస్ట్ నేమో మనం X అనుకోమని చెప్పి క్వశ్చన్ లో ఇచ్చారు, అండ్ పెన్ కాస్ట్ నేమో Y రూపీస్ అనుకోమన్నారు. రైట్, X రూపీస్ Y రూపీస్. కండిషన్ ఏమి ఇచ్చారు మనకి, ఒక నోట్బుక్ కాస్ట్ ఎంత అంట, డబుల్ ద కాస్ట్ ఆఫ్ పెన్. సో కండిషన్ ఏంటి, X ఈక్వల్ టు 2Y. నేను ఈ 2Y ఏం చేశాను, ట్రాన్స్పోజ్ చేశాను LHS కి ట్రాన్స్పోజ్ చేసి ఏమైంది, -2Y. X - 2Y ఇస్ ఈక్వల్ టు 0. దీన్ని నేను ఏం చేశాను, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తో కంపేర్ చేశాను. అప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది, నాకు 1 వచ్చింది. ఏ అంటే ఏంటి, X కోఎఫిషియంట్. ఇక్కడ X కోఎఫిషియంట్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు -2, C కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు కాబట్టి C ఈక్వల్ టు 0. ఈజ్ దిస్ క్లియర్ నానా? ఫైన్. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. టెక్స్ట్ బుక్ లో నెక్స్ట్ ప్రాబ్లం చూపిస్తున్నాను చూడండి నాన్న. రైట్, చూడండి నాన్న. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏం చేయాలంట, మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ని ఈ ఫార్మ్ లో రిప్రజెంట్ చేయాలంట. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 అంటే ఏంటి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్.
Am I correct? Right. Very good, Nana. Ax plus by plus c is equal to 0. ఈ ఫామ్ లో మనం రిప్రజెంట్ చేయాలి అండ్ ఇండికేట్ ద వాల్యూస్ ఆఫ్ a, b, c ఇన్ ఈచ్ కేస్. మనం ప్రతిదీ కాదు కానీ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. నేను ఇప్పుడు బోర్డు మీద ఒక 2 ప్రాబ్లమ్స్ రాసి సాల్వ్ చేస్తాను, చూపిస్తాను. థర్డ్ ప్రాబ్లం మీరే నాకు సాల్వ్ చేసి చూపించాలి. ఓకేనా? రైట్. బీ రెడీ నాన్న, బీ రెడీ విత్ యువర్ పెన్స్. రైట్. నేను ఒక ప్రాబ్లం రాస్తున్నాను బోర్డు మీద. x మైనస్ y బై 5 మైనస్ 10 ఈక్వల్ టు 0. ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇది సెకండ్ ప్రాబ్లం కన్నా రోమన్ నెంబర్ 2. ఇంకే ప్రాబ్లం చేద్దాం? మీరు చెప్పండి ఒక ప్రాబ్లం. ఫోర్త్ చేద్దామా? రైట్. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి? x ఈక్వల్ టు 3y. రైట్. ఇప్పుడు చూడండి, నేను బోర్డు మీద సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్. రైట్. ఫస్ట్ మనం తీసుకున్న ప్రాబ్లం ఏంటి? x మైనస్ y బై 5 మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? దీన్ని మనం x మైనస్ ఈ y బై 5 ని 1 బై 5 y మైనస్ 10 ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చా? నేను రాసుకోవచ్చు. y బై 5 అన్నా 1 బై 5 ఇంటూ y అన్నా ఒకటే. సో దీన్ని నేను ax ప్లస్ by ప్లస్ c. వాట్ ఈస్ దిస్ ax ప్లస్ by ప్లస్ c? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దీంతో కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేస్తే ఏ వాల్యూ అంటే ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? ఎక్స్ కోఎఫిషియంట్ 1. ఓకే. అండ్ y కోఎఫిషియంట్ b ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మైనస్ 1 బై 5. వెరీ గుడ్. c వాల్యూ ఎంత? c వాల్యూ మైనస్ 10. వెరీ గుడ్. c వాల్యూ మైనస్ 10. అర్థమైందా? ఏం లేదన్నా, సింపుల్ y బై 5 ని నేను y ని సపరేట్ గా 1 బై 5 ని సపరేట్ గా రాసుకున్నాను. ఎందుకలా? y కోఎఫిషియంట్ అంటే నథింగ్ బట్ b వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆ రెండింటిని సపరేట్ గా రాశాను. ఓకేనా? సరే, ఈ ప్రాబ్లం అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x ఈక్వల్ టు 3y. x ఈక్వల్ టు 3y అంటే ఈ 3y ని నేను LHS కి ట్రాన్స్పోజ్ చేశాను. అదేమవుతుంది? ప్లస్ 3y కాస్త మైనస్ 3y అవుతుంది. ఏమవుతుంది? మైనస్ 3y అవుతుంది. అప్పుడు RHS లో ఏమీ ఉండదు కాబట్టి RHS లో 0 ఉంటుంది. రైట్. ఇప్పుడు నేను దీన్ని దేంతో కంపేర్ చేయాలి? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 దీంతో కంపేర్ చేయాలి. రైట్. కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి, ఏ అంటే ఏంటి? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది మన ఈక్వేషన్ లో? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. బి అంటే y కోఎఫిషియంట్ ఎంత ఉంది? బి మైనస్ 3. అండ్ సి వాల్యూ ఉందా మన ఈక్వేషన్ లో? లేదు. సో సి వాల్యూ ఎంత అవుతుంది? 0. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఇవ్వనా? మీరు సాల్వ్ చేసి చూపిస్తారా నాకు? మీరు సాల్వ్ చేసి చూపిస్తే మనము నెక్స్ట్ ఒక గేమ్ లోకి వెళ్దాము. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్స్ మీద ఒక చిన్న గేమ్. ఆ గేమ్ లోకి వెళ్ళిపోదాం మనం. రైట్. టెక్స్ట్ బుక్ లో ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. ఇది 6th ప్రాబ్లం. సింపుల్ నానా, నేను టఫ్ సాల్వ్ చేసి మీకు సింపుల్ ఇస్తున్నాను చూడండి. 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత? ఇక్కడ రాశాను చూడండి నాన్న. ఇక్కడ రాశాను 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. How many of you are solving? Right. Very good. చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో ax ప్లస్ by ప్లస్ c తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే x కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? x కోఎఫిషియంట్ a కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ x కోఎఫిషియంట్ 3, కానీ ఇక్కడ y అనే టర్మ్ లేదు కాబట్టి b అనేది 0 అవుతుంది. కాన్స్టెంట్ ఉంది కాబట్టి c ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? మీకు ఇదే ఆన్సర్స్ వచ్చాయా మీ అందరికి? ఎంతమందికి వచ్చాయి ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. వెరీ గుడ్. సో అందరు సాల్వ్ చేశారన్నమాట. నెక్స్ట్ సెషన్ లో నాన్న మనము ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే దీనికి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇలా లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే
మనం సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటికి మనం గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలి అవి నేర్చుకుందాము. చూడండి ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇలా మనకి గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. ఇవి మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. స్క్రీన్ షేర్ ఇది ఈ సిమ్యులేషన్ మన నెక్స్ట్ క్లాస్ లో యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ చూడండి 1x + 1y = 5 కనిపిస్తుందా? 1x + 1y = 5. ఈ ఈక్వేషన్ తీసుకొని ఈ ఈక్వేషన్ కి నేను సొల్యూషన్స్ ఫ్రేమ్ చేశాను. కొన్ని సొల్యూషన్స్ తీసుకొని ఆ సొల్యూషన్స్ ఉన్న పాయింట్స్ నేను జాయిన్ చేస్తే ఏమైంది, నాకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. సో దీనిని బట్టి మనం ఏం చెప్పొచ్చు, లీనియర్ ఈక్వేషన్స్ కి కనుక మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తే అది ఎలా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్? స్ట్రైట్ లైన్. ఓకేనా? ఇది బిట్స్ లో వస్తుంది, గుర్తుపెట్టుకున్నానా? If we draw a graph for a linear equation in 2 variables, that will be a straight line. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. మనం ఇప్పుడు క్విజ్ లోకి వెళ్దామా? రైట్. నేను ఆల్రెడీ మీకు కొన్ని చెప్పానా, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎలా ఉంటాయి, 1 వేరియబుల్ ఎలా ఉంటుంది, 2 వేరియబుల్స్ అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, 1 వేరియబుల్ అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో మనం డిస్కస్ చేసుకున్నాము. రైట్. ఇది చూడండి నాన్న. ద లీనియర్ ఈక్వేషన్ 3x - 11y = 10 హ్యాస్ యూనిక్ సొల్యూషన్, 2 సొల్యూషన్స్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, నో సొల్యూషన్. ఇప్పుడు చెప్పండి, ఇది లీనియర్ ఈక్వేషన్ అయినా? అవును, లీనియర్ ఈక్వేషన్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా? చెప్పాలి, నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ సెండ్ చేయాలి. ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా? యూనిక్ సొల్యూషనా, 2 సొల్యూషన్సా, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్సా? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. వెరీ గుడ్. సో ఎప్పుడైనా ఒక లీనియర్ ఈక్వేషన్ లో 2 వేరియబుల్స్ ఉంటే దానికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. రైట్. హౌ మెనీ ఆఫ్ యూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? రైట్. ఇది చూడండి నాన్న. ద ఈక్వేషన్ 3x + 10 = 0 విల్ హ్యావ్. ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ముందు నేను అడిగే క్వశ్చన్ కి ఒకటి సమాధానం చెప్పండి. 3x + 10 = 0. ఇందులో ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి మీకు? 1 వేరియబుల్ కనిపిస్తుంది. అంటే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఒక లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ లో ఉంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాను? యూనిక్ సొల్యూషన్. వెరీ గుడ్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. రైట్. ఇప్పుడైతే ఇది 3x + 10 కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 2 సొల్యూషన్సా, యూనిక్ సొల్యూషనా? రైట్, యూనిక్ సొల్యూషన్. రైట్. చూడండి అన్న, ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ x - 2y = 4 ఈజ్. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డీల్ చేస్తాము. మన నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ వీక్ డీల్ చేస్తాము. ఇప్పుడు ఇది స్కిప్ చేశాను. ఇది చూడండి. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్? మనకి జనరల్ ఫార్మ్ ఇందాక నేను మీకు చాలా సార్లు చెప్పాను. మనం కంపేర్ చేసుకున్నాము, ఆ వాల్యూస్ కూడా రాసుకున్నాము. జనరల్ ఫార్మ్ అన్నా స్టాండర్డ్ ఫార్మ్ అన్నా ఒకటే. చెప్పండి, జనరల్ ఫార్మ్ ఏంటిది? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? అంటే ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా, ఫోర్త్ దా? రైట్, సెకండ్ ఆప్షన్. ax + by + c = 0. ఇది మన స్టాండర్డ్ ఫార్మ్ అన్నా జనరల్ ఫార్మ్ అన్నా అదే ఆన్సర్. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ ఉంది, అది కూడా మీరు సాల్వ్ చేయాలంటే నెక్స్ట్ సెషన్ లో ఆ టాపిక్ అయిపోయాక మీరు సాల్వ్ చేస్తారు. క్వశ్చన్ చూస్తారా? చూడండి. If 2, 0 is a solution of the linear equation 2x + 3y = k, then the value of k is. ఇది ఎలా చేయాలి, ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం నాన్న. రైట్, మనం ఏం నేర్చుకున్నాము? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయితే ఎలా ఉంటది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అయితే ఎలా ఉంటుంది, దాన్ని స్టాండర్డ్ ఫామ్ తో ఎలా కంపేర్ చేయొచ్చు, కంపేర్ చేశాక దాన్ని
ఏబిసి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో నేర్చుకున్నాము. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ax plus b is equal to 0. ఇందులో ab వాల్యూస్ రియల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? x is a variable and power should be 1. Then only it will become linear equation in one variable. ఓకేనా? రైట్. సో ఎప్పుడైనా లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, అంటే ఒక్క సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకున్నాం, 2x plus 6 equal to 0 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్ కాబట్టి దీనికి ఫైండ్ అవుట్ ఆన్సర్ చేసినప్పుడు ఎలా చేస్తాం, 2x equal to -6, x equal to -6/2 అంటే -3. సో x equal to -3. దీన్ని కనుక మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలంటే సింపుల్ గా రిప్రజెంట్ చేసేయచ్చు. రైట్. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ రాయాలి అంటే స్టాండర్డ్ ఫామ్ ఏం చెప్పాను, స్టాండర్డ్ ఫామ్ ఆ జనరల్ ఫామ్ ax plus by plus c is equal to 0. మళ్ళీ మీకు ఒక కండిషన్ కూడా చెప్పాను, ఈ రెండిట్లో a అండ్ b both should not be equal to 0 at a time. ఆ రెండు 0 అవ్వకూడదు. either a can be equal to 0 or b can be equal to 0, but both should not be equal to 0. సరేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3x plus 4y is equal to 0. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు అంటే ఇందులో x కోఎఫిషియంట్ ఉంది, y కోఎఫిషియంట్ కూడా ఉంది. నాట్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ 3x plus 7 is equal to 0. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అవుతుందా? రాయొచ్చు అని దాన్ని టూ వేరియబుల్ ఫామ్ లో రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే 3x plus 0, ఇది 1 ఎగ్జాంపుల్, ఇది 2 ఎగ్జాంపుల్. 3x plus 0 into y plus 7 is equal to 0. సో ఇప్పుడు చూడండి, x ఉంది, y ఉంది, కాన్స్టెంట్ కూడా ఉంది. సో ఇది ఎలా ఉంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ ఫామ్ లో ఉంది. రైట్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఓకే 5y minus 7 is equal to 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని నేను y కోఎఫిషియంట్ ఉంది కానీ x కోఎఫిషియంట్ లేదు, అందుకని దీన్ని 0 into x plus 5y minus 7 is equal to 0 అని రాయొచ్చు. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ కి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? ఏదైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసి మనకి ఏబిసి వాల్యూస్ రాయమన్నా కూడా మనం రాయగలం. ఆమె కరెక్ట్ నానా? రాయగలమా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ 5 equal to 2x అనేది ఒక ప్రాబ్లం, ఒక క్వశ్చన్. ఇందులో మనం ఏం చేయాలి, ఈ 2x ని LHS కి ట్రాన్స్పోజ్ చేస్తే 5 minus 2x is equal to 0. 2x టర్మ్ ని ముందు రాసుకుంటే -2x plus 5 is equal to 0. ఇప్పుడు దీన్ని మనం గనక -2x plus 0 into y plus 5 is equal to 0 అని రాసుకోవచ్చా? ఎస్ రాసుకోవచ్చు. ఎందుకంటే 0 into y 0. సో దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, -2x plus 5 వస్తుంది. సో ఇక్కడ దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ax plus by plus c తో కంపేర్ చేస్తే మనకి ఏబిసి వాల్యూస్ వస్తాయి. a equal to -2, b equal to 0, c equal to 5. ఓకేనా? ఈరోజు మనం మన క్లాస్ మొత్తం రివైజ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇలా ఈక్వేషన్స్ ఇస్తే దానికి సొల్యూషన్స్ ఎలా చేయాలో, సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. సొల్యూషన్స్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేశాక దానికి మనం ఏం చేస్తాం, లీనియర్ ఈక్వేషన్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేశాక మనం ఏం చేస్తాం, దానికి గ్రాఫ్ డ్రా చేస్తాం. గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ డ్రా చేశాక మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే ఎప్పుడైనా ఒక లీనియర్ ఈక్వేషన్ కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే అదొక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకేనా? అది ఇలా అవ్వచ్చు, లేకపోతే ఇలా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, ఒక స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది మనకి. ఓకేనా? అది మనకి నెక్స్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా నేర్చుకుంటాం అది. ఓకేనా? మీ అందరికి క్లాస్ బాగా అర్థమైందా? ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసి చెప్తారా? Many of you are interested to unmute your mic and say the answer.
ఎవరైనా ఏమైనా క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయా మీకు? క్లాస్ బాగా అర్థమవుతుందా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు చాట్ బాక్స్ లో చెప్తున్నారు కొంతమంది. వెరీ గుడ్ నాన్న. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ఓకే ఫైన్ నాన్న, ఈరోజు మనం ఈ క్లాస్ ని ఇక్కడితో ఎండ్ చేద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.